Yes, can we also have the trailer of the film, please? Once upon a time, there was a king. Wait, కింగ్ ఎవరిని ఊహించుకోను. ఇంకెవర్ని? నన్నే. And the king had a beautiful daughter named Tara. అంటే నేను. It is Manda. నా గ్రీన్ కలర్ నచ్చింది. తాతయ్య మినిస్టర్, జస్టిన్ గడ్ కమాండర్. ఓకే Dimitra, you are looking beautiful. ఏ కథలో కూడా అమ్మలేదా? లేనప్పుడు నన్ను కూడా అడుగుతుంది. What happened to her mother? కనీసం తనకని చెప్పురా. మరి అమ్మ కదా? సరే సరే తోనపడకో మా నాన్న. మ్యామ్, యష్నా, మిస్ యష్నా, కొంచెం నా కూతురుతో ప్రైవేట్గా మాట్లాడచ్చా? ప్లీజ్ గో హెడ్. నీకు అమ్మకథ చెప్పాలంతేగా. అనగనగా ఒక ఊరు, ఆ ఊర్లో నేను, నా ముందు అద్భుతం, వండర్. నాన్న ఆగు, ఎవరిని ఊహించుకోను? అమ్మ కింద ఎవరిని ఊహించుకోను? నన్ను ఊహించుకో. This will be the best decision of our life. నువ్వు నేను, మనకింకెవ్వరూ వద్దు. ఏదో ఒకరోజు అబద్ధం లేకుండా కథ చెప్పాలి. చెప్పగలవా? నేను నువ్వు వర్షాలాగా ఎందుకు ఊహించుకున్నావో నాకు తెలీదు, కానీ ఒక్క విషయంలో మాత్రం ఇద్దరు ఎగ్జాక్ట్లీ సేమ్. ఏదైనా ప్రాబ్లం వస్తే వదిలిపెట్టి వెళ్ళిపోవడమే. వాడి భార్య వాడి వల్ల ఎంత సఫర్ అయిందో నీకు తెలీదు. నిన్ను ప్రేమించినందుకు తను అనుభవించింది చాలు. నేనంటే అమ్మకి ఎందుకు ఇష్టం లేదు? ఎక్కడ తప్పు చేశాను? నా ప్రేమ సరిపోవట్లేదమ్మాయి. ఇంకా చెప్పద్దు, ఇంటికి వెళ్ళిపోదాం నాన్న. ఫ్యాంటాస్టిక్. నాని ఫ్యాన్స్, మృణల్ ఫ్యాన్స్, మీరు నాని సినిమా డైలాగ్ కానీ లేదా ఈ సినిమాలోని ఏదైనా పాట కానీ పాడాలి. హాయ్ నూడిల్స్. వాట్స్ యువర్ నేమ్? Manvi. How big fan are you of Nani? I don't think I can explain that. మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. No. ఓకే, మీకు తెలుగు వస్తుందా? Ocho. ఓకే, ఈ సినిమాలోని పాట పాడతారా లేదా నాని డైలాగ్ చెప్తారా? పాట పాడతారు. ప్లీజ్. సమయమా బలి సాయం చేసావమ్మా ఒట్టుగా కనులకే తన రూపానందించావే గుట్టుగా ఓ ఇది సరిపోదా సరే తొరపడకు తదుపరి కథ ఎట్టుకో చివరికి ఎవరనకో. చాలు. ఓకే, ఫెంటాస్టిక్. ట్రైలర్లో మృణల్ చాలా క్యూట్గా నాని గారి ముక్కు మీద ముద్దు పెట్టింది కదా, మీరు పెడతారా ఆవిడ పెడుతుందా మీ ఇష్టం, బట్ ఎవరో ఒకరు పెట్టాలి. యాక్షన్. Fantastic. So how much do you love your wife? Wife is constant support for me. నాకు చాలా ఇష్టం. Okay. ఈ రోజు నేను ఎలా ఉన్నాను అంటే తన వల్లే. అదర్వైజ్ మీరు నాన్న అయ్యారా? లేదు. ఇంకా అవ్వలేదు. లేదు, జస్ట్ హాయ్ నాన్న కాదు ఇంకా కాలేదు. కాదు, కానీ అయితే అలా బేబీ ఒకరు కావాలని అనిపిస్తుంది. ఒక అమ్మాయి. వెరీ క్యూట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ. yes, మరి నెక్స్ట్ ఎవరైనా అబ్బాయిలు ఉన్నారా నాని ఫ్యాన్స్ హియర్?
చెప్పనా నువ్వు పాట పాడతావా డైలాగ్ చెప్తావా? పాట పాడతాను. ఓకే గో ఫర్ ఇట్. సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించవే గుట్టుగా ఓ ఇది సరిపోదా సరే సరే త్వరపడకు కదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సమయమా బల సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించవే గుట్టుగా ఓ తను ఎవరే నడిచే తారా తలుకుల దారా తను చూస్తుంటే రాదే నిద్దురా తనకే ఏరా మరికే ఔరా అలనై పొంగే అందం అది తన పేరా. Fantastic musical night. The troupe is ready. Hisham garu are ready. Everybody is ready for songs. But who can deliver a Nani's dialogue very naturally? Viraj, hi. Who is saying Nani's dialogue? Mic వాళ్ళకి ఇవ్వండి. Next. నాని డైలాగ్స్ న్యాచురల్ గా అంటే నానియే చెప్తాడు. మనం జస్ట్ ఏదో మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తాం. మ్యాచ్ చేయి పర్వాలేదు. మీరు వాచ్ చేస్తానంటే నేను మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే డెఫినెట్లీ. అబ్బా ప్రాస మీ నుంచే మీ టైమింగ్ నేర్చుకోవడానికి జస్ట్ ట్రై చేస్తున్నాం అంతే. అందరికి పెట్టి నాకు మాత్రం పెట్టలేదంటే ఎంత స్పెషల్ రా నేను. ఎవరైనా పులిహోర పెట్టండి అంటారా ఆయనకి పాపం. లేదా యాక్చువల్గా ఇందాక సెల్ఫీ దిగుతున్నప్పుడు అందరికి ఇచ్చి నాకు ఒకటి ఇవ్వలేదని ఫీల్ అయ్యాను అనమాట. అందుకోసం మీకే డైలాగ్ చెప్పాను. ఓ మై గాడ్, అందరికి సెల్ఫీ ఇచ్చి నీ ఒక్కడికే ఇవ్వలేదంటే నువ్వు ఎంత స్పెషల్. పరిగెత్తి పరిగెత్తి బతికేదాన్ని జింక అంటారు, ఆగి ఆగి కొట్టేదాన్ని పులి అంటారు. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, మందా మందుల మందా మందుల మందా మందుల మందా మందుల. నాని డైలాగ్ ని కూడా నువ్వు బాలకృష్ణ లెవెల్లో చెప్పాం నాన్న. ఫెంటాస్టిక్, గట్టిగా చెప్పట్లే అమ్మాయికి. ఎస్ నీ అవ్వ ఎట్లయితే గట్ల గుండు గుత్తగా లేపేద్దాం బ్యాంచ్. మన బాబు దసరా ఫ్యాన్, నాని ఫ్యాన్. వెరీ నైస్, ఫెంటాస్టిక్. అండ్ ఎస్ ఇప్పుడే ఇక్కడికి వచ్చేసిన కెప్టెన్ ఆఫ్ ది షిప్, డెబ్యూటెంట్, బట్ అలా అస్సలు అనిపించట్లేదు. శౌర్యంకి గట్టిగా చప్పళ్ళతో స్వాగతం. హార్టీ వెల్కమ్ టు శౌర్యం. ఇంత బ్యూటిఫుల్ మూవీ మా నానితో చేస్తున్నందుకు మీకు మేము మనసారా థ్యాంక్స్ చెప్పుకుంటూ, శౌర్యంస్ మదర్ ఇస్ ఆల్సో హియర్. హార్టీ వెల్కమ్. అండ్ ఎస్ మరి నాని ఫ్యాన్స్, ఆర్ యు ఆల్ రెడీ ఫర్ దిస్ మ్యూజికల్ నైట్? మీరు మీ దర్శిని ఏదైనా క్వశ్చన్స్ అడగాలని అంటే అడగొచ్చు, ఎనీథింగ్ పర్సనల్. కౌశిక్ అంటే టైం, టైం అంటే కౌశిక్. కౌశిక్ అందుకే ముందు వచ్చిన కదా నేను అందరికంటే. ఇప్పుడు నాకు 7 అని చెప్పి 7కి వచ్చాను నేను. అది 7:12 వచ్చిన. అన్న ఏం టైమింగ్ అన్నా నీది, టైం అంటే అట్లనే ఉంటది. వెరీ నైస్. దర్శన్ మీ పేరు ప్రియదర్శి కదా, ప్రియదర్శి కాకుండా వేరే నేమ్ తీసుకోవాలి అంటే మీరు ఏం తీసుకుంటారు? కౌశిక్ లేకపోతే మీ ఫేవరెట్ నేమ్ ఏంటి ప్రియదర్శి కాకుండా? మీరు నన్ను ఎట్లా పిలిచినా పర్వాలేదు భయ్, కానీ మీకేది ఇష్టం బ్రో? నాకు నా పేరే ఇష్టం, ప్రియదర్శి కాకుండా. కాకుండా ప్రియదర్శి ఇష్టం, దర్శి ఇష్టం, బాగానే ఉంటుంది. కానీ మేము కౌశిక్ అంటాం బ్రో, ఎందుకంటే మీరు టైంకి వచ్చేసారు, మేము చూసాం. థ్యాంక్ యూ కోటేష్, థ్యాంక్ యూ సో మచ్. కోటేష్ కూడా బాగుంది పేరు, ట్రై చేయొచ్చు యాక్చువల్లీ. థ్యాంక్ యూ బ్రో. సో విరాజ్ గారిని ఇక్కడ ఉన్న బేబీస్ అందరి తరపు నుంచి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. విరాజ్ గారు తేలుకున్నారా? ఇంకా లేదండి, కొంచెం గట్టిగా తగిలేసింది. గట్టికి తగిలింది, బయటకు వచ్చారా? ట్రై చేస్తున్నాను. ఫీల్ అవుతున్నారా ఇప్పుడు? అంటే మా ఏరియాలోకి ఇంకా ఐశ్వర్య రాలేదు. ఇంకా రాలేదా? ఓ మై, వెల్కమ్ టు ది వెరీ బ్యూటిఫుల్ మృణాల్ ఠాకూర్ గారు. గట్టిగా చెప్పట్లు మన అమ్మాడికి. And now we have natural star Nani coming inside.
చేసే ఆ బుంగమూతి వైనం మృణాల్ ఫ్యాన్స్ అందరూ మరి ఈ రోజు ఈ మ్యూజికల్ నైట్ హీరోని స్టేజ్ మీదకి పిలిచే టైం వచ్చేసింది. కెన్ వి కాల్ హిష్ పాడబోతున్నారు. ఈ మ్యూజికల్ నైట్ ఎలా ఉండబోతుంది, మీ టీం ఎవరనేది మీరే ఇంట్రొడ్యూస్ చేయవలసిందిగా కోరుకున్నాం. I'm so happy to be here alongside the whole team of Hi Nana, and my wife is here, my sound team is here. I'm so blessed that you all have come to bless us, to support us for this wonderful film that we have sincerely made. Me and Shaurya just reached back yesterday from Chennai after the final mix, and we are so nervous. I am in a stage where even when I am in bed, when I am going to sleep, my eyes are closed, but my mind is still running, thinking how December 7th would be, what people would be expecting from Hi Nana, and how the response would be. But all I can say is this film is a classic tale that is created with Shaurya's magic. And thank you, Shaurya, for having me on board. It's been a wonderful journey traveling with you, and I'm sure there is lots more that we can do together. And here we are going to perform few songs from Hi Nana, and my team, Mr. Saket, Aditi, Manisha, and all our musicians, all of us are here to perform few songs. ఇటురావే నా గాజు బొమ్మ, నేనే నాన్న అమ్మ, ఎదని కొయ్యాల కొమ్మ, నిన్ను పే చెయ్యే ప్రేమ వాలిబా ఈ గుండెపై నే ఆడుకో Congratulations, but we love your music, Thank you. man. It's teamwork. It's absolute teamwork. I'm so blessed to be part of this team. What is your favorite song in the album? Oh. No, I don't think there is any shot of mine where I tell the favorite song of mine.
No, I think every song is special for me, and all are my babies. So I think the film is my favorite content, if you ask me. Hi Nana is my one of my most favorite film. This is something that I'm telling out. So I think it's one of the most favorite films for me, very personal for me. It has taught me a lot of lessons actually, that film. So it is very close to my heart. Anna, because my movie Baby is famous, I want to know who is your first baby? I mean, in girls. పేర్లు వద్దులే, బట్ ఎప్పుడు ఎలా పర్లేదు, పేరు చెప్పేద్దా, ఎవరికి తెలుసు ఎక్కడ ఉందో. ఇంట్లో పర్లేదా? ఇంట్లో పర్లేదా? ఇంట్లో పర్లేదేంటి, డిన్నర్ తినలేదు అప్పుడు ఫస్ట్ క్లాస్ అనుకుంటా నేను. అంటే టీచర్ టీచర్ కాదు, చిన్న ఒక కాన్సెప్ట్ లాంటిది ప్లాన్ చేశారు. అంటే కాన్సెప్ట్ కాదు, సారీ, ఏమన్నా ప్లే లాంటిది. ఆ ప్లేలో ఒక మధ్యలో ఒక రాకుమారి పడుకొని ఉంటుంది, చుట్టూ బట్టలు ఉంటారు. ఆ చుట్టూ బట్టలకి ఆకుల చెడ్డీ వేశారు, లీవ్స్. ఆ ఆకుల చెడ్డీ వేసిన జూనియర్ ఆర్టిస్ట్ పిల్లలు ఉన్నారు కదా, అందులో 2వ రోలోనో 3వ రోలోనో నేను ఆకులు పట్టుకుని ఉన్నా ఇలా. ఆ మధ్యలో పడుకున్న ఆ పాప, తన పేరు సోనీ. సోనీ ఎవరైనా ఉన్నారు ఇక్కడ? సోనీ. సో ఆ రోజు ఏదో పెద్ద అయ్యి పెళ్లి చేసుకుంటాయి అమ్మాయిని అనుకున్నాను. అంటే అప్పుడు పెళ్ళి అంత కాన్సెప్ట్ కూడా కాదు కదా, మనం చూసేది ఎవరిని, మా నాన్నని అమ్మనే కదా. సో పెద్ద అయినాక నేను నాన్న అయితే అది అమ్మ అనుకున్నా. ఆ ఏజ్ లో అండర్స్టాండింగ్ ఏంటండి? అంత అండర్స్టాండింగ్ లేక అంటున్నా, లేకుండా. ఓకే, అండర్స్టాండింగ్ లేక. సో సోనీతో అలా కానీ అంత సీన్ లేదు. ఫస్ట్ క్లాస్కి ఏంటి, కానీ ఇంకో 2 ఏళ్ళ అయిన తర్వాత వేరే స్కూల్కి వెళ్ళిపోయాం. ఇంకా అమ్మాయి ఎక్కడ ఉందో తెలియదు, పాపం. అమ్మాయి పూర్తి పొరు కూడా తెలియదు, అందుకే కాన్ఫిడెంట్ గా చెప్పేసి. Did you ever propose anyone in your life till now? The nation wants to know. उनके दिल टूट जाएंगे if I tell them. Sarup is already crying like something. Ayyo. In films, achacho. In films, yes, but in real life, not yet, because I am still waiting for my Ram. I'm still waiting for my Viraj.